హాయ్ అండి, అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలతో బొంబాయి కరాచీ హల్వా చేశాను. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. 1 కప్పు కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. 1 కప్పు కార్న్ఫ్లోర్కి 1 కప్పు వాటర్ తీసుకుని కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలపాలి. స్మూత్గా వచ్చేయాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయిలోకి 1 కప్పు షుగరు, 1/2 కప్పు వాటర్ వేసుకుని పంచదార కరిగించుకోవాలి. కరుగుతుంది పంచదార. చాలా టేస్టీగా ఉంది ఈ బొంబాయి కరాచీ హల్వా. ఈ పంచదార కరిగే టైంలో మనం బాదం సన్నగా కట్ చేసుకుందాము. ఇదిగోండి, పంచదార కరిగింది. మనం ముందుగా కార్న్ఫ్లోర్ వేసుకుని వాటర్లో కలుపుకున్న వాటర్ని ఈ పంచదార పాకంలోకి వేసేసుకోవాలి. వేసుకుని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉండలు కట్టకుండా ఇలా స్మూత్గా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం 1 స్పూన్ ఇలాచీ పౌడర్, 1 స్పూన్ నెయ్యి, కొంచెం ఫుడ్ కలర్ రెడ్ కలర్ వేసుకోవాలి. ఇలా కడాయి నుంచి వేరయ్యేంత వరకు మనం కలుపుతూ ఉండాలి. కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ మనం ముందుగా కట్ చేసుకున్న బాదం పీసెస్ని కూడా వేసేసుకుందాము. మరలా కొంచెం నెయ్యి వేసుకుని కలుపుకుందాము. తర్వాత నేను ఒక బాక్స్ గిన్నెలోకి తీసేసుకుందామని బాక్స్లోకి కొంచెం నెయ్యి రాసి ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసాను. మరలా అందులోకి టర్న్ చేద్దాం. రెడీ అయిపోయింది. ఒక 2 అవర్స్ అలా ఉంచేద్దాము. ఇలా స్మూత్గా చేసేసుకుని స్పూన్తో ఒక 2 అవర్స్ అలా ఉంచేసి ఆ తర్వాత ఈ బాక్స్లోంచి ప్లేట్లోకి టర్న్ చేసుకుని ఇలా సన్నగా కట్ చేసుకుందాము పీసుల్లాగా. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తయారు చేసుకోండి. మా వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసిన వారు లైక్ చేయండి. మీరు కూడా చేసుకున్న తర్వాత ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. మా వీడియోకి ఒక లైక్ చేయండి. ఇదిగోండి చూడండి, పల్పీగా చాలా టేస్టీగా ఉంది ఈ బొంబాయి కరాచీ హల్వా. సింపుల్గా చిటికలో అయిపోతుంది. చూడండి ఎలా ఉందో. బాయ్ అండి.